సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామంది తేనె వాడొచ్చా అని అడుగుతూ ఉన్నారనమాట. నాకు కాల్స్ చేసి అడుగుతున్నారు అండ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రెగ్నెన్సీలో తేనె తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే అంటే ప్రెగ్నెన్సీకి బిఫోర్ కూడా మనకి హనీ అండ్ లెమన్ వాటర్ అనేది బాగా అలవాటు ఉంటుంది. సో అది ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయొచ్చా లేదా అని అంటే ఖచ్చితంగా చేయొచ్చండి. అయితే ఎంత మోతాదులో అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో రోజుకి 1 లేదా 2 స్పూన్ల వరకు అయితే ఇది చాలా మంచిది, అమృతం కంటే ఎక్కువ అనే చెప్పాలి. మనకి న్యాచురల్గా దొరికే తేనె అయితేనే, మీరు మామూలుగా వేరే షాపింగ్ మాల్స్లో తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. ఇంకా అవి కాకుండా మీకు న్యాచురల్గా తేనె దొరికితే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. న్యాచురల్గా కాకుండా బయట షాప్లలో అయితే అంతా బెల్లం నీరే. సో బెల్లం అనేది రోజుకి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం అనేది అస్సలు మంచిది కాదనమాట. అందుకే ప్రెగ్నెన్సీలో తేనె అనేది చాలామంది తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దొరికేదంతా కూడా కల్తీ తేనె కదా, అది యూజ్ చేస్తే బేబీకి హార్మ్ అవుతుంది అనేసి చెప్తూ ఉంటారు. కానీ ఈ న్యాచురల్ది దొరికితే మాత్రం రోజుకి 1 లేదా 2 స్పూన్లు తీసుకుంటే మాత్రం చాలా మంచిదన్నమాట. సో బేబీకి మెమరీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాంతులు, వికారాలు అండ్ స్మెల్ పడకపోవడం, పొద్దున్న లేవగానే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట మూడ్ మొత్తం కూడా. సో ఇలా అవ్వకుండా ఒక లెమన్ అండ్ హనీ వాటర్ అనేది 1 గ్లాస్ తీసుకుంటే మీకు రోజు మొత్తము కూడా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఇమ్యూనిటీ ఇది బ్లడ్లోకి డైరెక్ట్ కలుస్తూ ఉంటుంది అనమాట. బ్లడ్లో ఏమైనా షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటే మాత్రం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం క్వాంటిటీ అనేది చూసుకొని తాగండి. వేడి చేస్తూ ఉంటుంది అనమాట. తేనె మంచిదైనా సరే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తేనె తీసుకోవడం వల్ల లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి అండ్ వేడి ఎక్కువ చేస్తుంది. వేడి వల్ల మనకి మామూలుగా సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అయ్యి డెలివరీ తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఎంత మంచి యూజెస్ ఉంటాయో అంత డేంజర్ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అన్నమాట మనకి. అందుకే మీరు తేనె అనేది ప్యూర్దే దొరికితే మాత్రం ఒక 2 స్పూన్స్ తీసుకోండి రోజులో, అంతేగాని అంతకు మించి మీరు తేనెని వాడొద్దు. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి బేబీకి. అండ్ పుట్టిన తర్వాత కూడా బేబీ యాక్టివ్గా ఉంటారు, కడుపులో ఉన్నప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. కానీ మీరు ఎక్కువ మోతాదులో తేనెని తీసుకోవడం మంచిది కాదు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తేనె యూజ్ చేయొచ్చా లేదా అని మీ డౌట్ని అయితే నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో మీరు మంచి తేనె దొరికితే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.